హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పాస్ అయిపోవాలని చెప్పేసి 2122 బీటెక్లో బలంగా కోరుకుంటూ, ముందుగా అయితే జేఎన్టీహెచ్ 2122 బీటెక్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తామన్నారు. సైటు పని చేయట్లేదు, 503 ఎర్రర్ చూపిస్తుందని చెప్పేసి పొద్దున మాట్లాడుకుందాము. మనం అనుకున్నట్టే మొత్తానికి అయితే సైట్ వర్క్ అవుతుంది. ఇప్పుడు దాని గురించి డీటెయిల్స్ కొన్ని చెప్పబోతున్నాను, అసలు ఏం చేశారు ఏంటి అని చెప్పేసి. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే Call Me4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా అయితే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి, ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని 1 lakh సబ్స్క్రైబర్లు రీచ్ అవ్వడానికి మీ వంతు కృషి చేయండి. ఈ జేఎన్టీహెచ్ 2122 బీటెక్ రిజల్ట్ సైట్ వర్క్ అవుతుంది. అసలు ఏమి జరిగింది, ఏమి మాడిఫై చేశారు, దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అది టిప్స్ వీడియోస్ కోసం, ఇంకోటేమో సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఏదైతే ఉందో కోర్సుల కోసం. ఇక టాపిక్లో వెళ్తే వాట్ దే మాడిఫైడ్, ఏం మాడిఫై చేశారు వాళ్ళు అంటే, సో నేను ఇంతకుముందు పొద్దున ఏదైతే చెప్పానో అది ఇంతవరకు చూడనట్టయితే ఆ వీడియో ఒక్కసారి చూడండి, ఐకాన్లో కనిపిస్తుంది కదా. సో దాంట్లో ఏదైతే చెప్పానో అదే జరిగింది. అయితే ఓడీలు పాతవి ఎవరైతే తీసుకొని ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రిమూవ్ చేసేసి సర్వర్ మెయింటైన్ చేసి మళ్ళీ కొత్తగా మొన్న గ్రేస్ మార్క్స్ అప్లై చేశారు చూసారా, వాళ్ళ గ్రేస్ మార్క్స్ అప్లై అయిన వాళ్ళే ఓడీ స్టేటస్ వచ్చేసరికి ఎలిజిబుల్ చేశారు. స్టేటస్లో వాళ్ళు చెక్ చేసుకుంటే చాలామంది కూడా వాళ్ళ ఓడీ స్టేటస్ ఎలిజిబుల్ చూపిస్తుంది. పీసీసీఎంఎం ఇంకా రాలేదు కాలేజీలకు, కానీ పీసీసీఎంఎం ప్రింట్ అయితేనే అలా చూపిస్తుంది. అయితే ఈ వెబ్సైట్ వర్క్ చేయకపోవడం గల కారణం పొద్దున మనం ఏదైతే అనుకున్నామో అదేనమాట. సో ఇది వచ్చేసరికి రిజల్ట్స్ గురించి కాదు. రిజల్ట్స్ అయితే సర్వర్ 2 ఒక్కటే బిజీ రావాలి. అయితే వచ్చేసరికి ఏంటంటే జనరల్గా అసలు సర్వర్ 2 మొన్న సండే అయితే బిజీ వచ్చింది. నిన్న వచ్చేసరికి 503 ఎర్రర్ మార్నింగ్ వరకు కూడా ఒక రోజు పట్టింది మెయింటైన్ చేయడం. హోట్ బ్యాకప్, కోల్డ్ బ్యాకప్ అని ఉంటాయి, అవి తీశారనమాట. సో లేకపోతే డేటాబేస్ నిండిపోతుంది. సో అయితే మొన్న జరిగింది కదా సర్వర్ బిజీ అది. సో అది జరిగిన 3 రోజులకో 4 రోజులకో రిజల్ట్ అయితే వస్తుంది. నా ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే 19th సెప్టెంబర్ రిజల్ట్ వస్తాయని చెప్పేసి. మరి అంతకు ముందు వచ్చినా, ఆ తర్వాత 2 రోజుల తర్వాత వచ్చినా మనం చేసేది లేదు. ఈ వీక్లో అయితే ఖచ్చితంగా అయితే ఈ రిజల్ట్స్ రావాలి, ఓకేనా. సో అదండి ఓవరాల్గా అయితే మీ అందరూ పాస్ అయిపోవాలని నేను కోరుకుంటా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో పెడతాను, పోల్ కూడా కండక్ట్ చేస్తాను, ఖచ్చితంగా పోల్ చేయండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పాస్ అయిపోవాలని నేను కోరుకుంటా, ఎక్కువ పాయింట్లు కూడా రావాలని కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.